హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళు తొందరగా అరుగుతాయా అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. ఈ ఓవర్ వెయిట్ పేషెంట్స్లో నీ పెయిన్స్ అనేవి చాలా కామన్ అండి. ఎందుకంటే ఒక మనిషి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kgs ఉన్నాడు అనుకోండి, ఇవి మోకాలు అనుకోండి. సో ఈ లోడ్ అంతా ఈ మోకాళ్ళ మీద కదా పడేది. సో ఇంకొక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నాడు అనుకోండి. సో ఈ మోకాళ్ళ మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో ఎనార్మస్ లోడ్ పడినప్పుడు ఎర్లీగా ఈ ఓఏ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఒక 50-60 ఏళ్ళకి అరిగే మోకాలు కొంచెం ముందే అరుగుతుంది. సో అందుకనే మీరు కనుక చూస్తే ఒబేస్గా ఉండే వాళ్ళకి ఓన్లీ గుండె జబ్బులే కాదండి, ఈవెన్ మోకాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది, 4 అడుగులు వేస్తే మోకాళ్ళ నొప్పులు, వాళ్ళు రన్నింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు. నిన్ననే ఒక పేషెంట్ చూసాను నేను, ఆయన ఆల్మోస్ట్ క్లోజ్ టు 110 kgs ఉన్నారు. సార్ నాకు ఫుల్ నీ పెయిన్స్, ఆయన ఏజ్ హార్డ్లీ 37. సో ఏంటంటే మన వెయిట్ అనేది మన హైట్కి తగ్గట్టు మన వెయిట్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కాకుండా, ఎక్కువ జంక్ ఫుడ్స్ కాకుండా ఒక బ్యాలెన్స్డ్ డైట్, యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, మరీ లేట్ నైట్స్ తినకుండా. సో ట్రై చేయండి. మీరు ఒక 1 month చూడండి, ఇంకా వెయిట్ లాస్ అవ్వడం లేదు, నేను వెయిట్ తగ్గడం లేదనుకుంటే ఒకసారి జనరల్ ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి థైరాయిడ్ ఉండే ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ వల్ల కూడా వాళ్ళు హైపోథైరాయిడిజం ఉంటే వెయిట్ అంత ఈజీగా తగ్గరనమాట. సో మీ వెయిట్ని మీ హైట్కి తగ్గట్టు కంట్రోల్లో ఉండడం, తినేటప్పుడు కొంచెం కాన్షియస్గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.